హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోన్స్ విత్ ప్రసాద్. హే గైస్, ఇవాళ మనం 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్ అనేది చిన్న డీసీ మోటార్తో అయితే వెలిగించి చూపిద్దాం. దీని కాంపోనెంట్స్ 2 డీసీ మోటార్లు, అలాగే ఒక మల్టీమీటర్ అనమాట. ఇక్కడ మల్టీమీటర్ తీసుకున్నాం. అలాగే ఒక బల్బ్ 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్. ఇప్పుడు దీన్ని ఆ చిన్న డీసీ జనరేటర్ ద్వారా మనం కనెక్ట్ చేసి బల్బ్ అనేది గ్లో చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, చూస్తే ఇక్కడ నేను 2 జనరేటర్లు అయితే తీసుకున్నాను, 2 డీసీ మోటార్స్. వాటి ద్వారా జనరేటర్ అనేది మేక్ చేసి దాని ద్వారా గ్లో అనేది చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2 డీసీ మోటార్లు అయితే తీసుకోవాలి. మీకు మోటార్లు ఎక్కడ దొరికితే తెలుసు కదా, తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను లింక్ అనేది ఇస్తాను. ఇప్పుడు నేను చిన్న కప్లర్ అయితే తీసుకున్నాను. ఆ కప్లర్ అనేది రెండింటికి 2 షాఫ్ట్లకి కనెక్ట్ చేస్తాను. సో ఎలా కనెక్ట్ చేస్తానో చూడండి. అలాగే గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు గైస్. మీరు ఇక్కడ రెక్టాంగిల్ షేప్ డీసీ మోటార్ చూస్తే కనుక ఇక్కడ నేను ఫుల్గా అయితే ఇంజెక్ట్ చేయలేదు, కప్లర్ని మీడియం ఇంజెక్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ డీసీ మోటార్ యొక్క షాఫ్ట్ అనేది సర్క్యులర్ది ఇంజెక్ట్ చేశాను. ఇప్పుడు దీని ద్వారా మోటార్ అనేది రొటేట్ అయ్యి జనరేటర్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ అనేది నేను 5 వాట్స్ డీసీ ఇన్పుట్ ఇస్తాను. అవుట్పుట్ అనేది సర్క్యులర్ షేప్ డీసీ మోటార్లో అనేది తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ డీసీ ఇచ్చాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూసారు, అది ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ అనేది ఇప్పుడు నేను మల్టీమీటర్కి ఇచ్చి ఎంత వోల్టేజ్ అయితే అవుట్పుట్ వస్తుందో చూపిస్తాను. దాని ద్వారా ఎల్ఈడి గ్లో అయితే లేదనేది కూడా చెప్తాను. ఎల్ఈడి కావాల్సిన మినిమం 5 వాట్స్ అనమాట. నేను అలా డిజైన్ చేశాను. మన పాత వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అలాగే ఆ వీడియోని చూడండి, అర్థం కాకపోతే కనుక మీకు. ఇక్కడ కనుక నేను మల్టీమీటర్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి అయితే ఇస్తున్నాను. అలా ఇచ్చి ఇప్పుడు చెక్ చేస్తాను నేను. గైస్, మీరు 1K సబ్స్క్రైబర్స్ తీసుకెళ్తే ఐవడి ప్రొడక్ట్స్ చేస్తాను కదా, మీదే లేట్ అనమాట. మీరు ఎంత స్పీడ్గా అయితే 1K తీసుకెళ్తే అంత స్పీడ్గా అయితే నేను ప్రొడక్ట్స్ చేస్తాకి రెడీగా ఉన్నాను. అలాగే ఇక్కడ చూస్తే కనుక నేను నెగిటివ్ కనెక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు పాజిటివ్ అనేది కనెక్షన్ ఇచ్చేసాను. ఇక్కడ మల్టీమీటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దానికి ఇన్పుట్ డీసీ 5 వాట్స్ డీసీ ఇన్పుట్ ఇచ్చి 5 వాట్స్ ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుందో చెక్ చేసి కూడా చూపిస్తాను. చూడండి మీరు. ఇక్కడ నేనైతే పవర్ బ్యాంక్ కూడా తీసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ పవర్ బ్యాంక్ ఉంది. ఆ పవర్ బ్యాంక్ని కనెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. అది 5 వాట్స్ కదా అవుట్పుట్ ఇచ్చేది, 5 వాట్స్ నుంచి వస్తుంది చూడండి. సో ఇక్కడ నేనైతే ఇచ్చేసాను పవర్ బ్యాంక్కి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఆ మోటార్కి అయితే పాజిటివ్ నెగిటివ్ ఇస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీమీటర్ని 20 వోల్ట్స్ అయితే పెట్టుకుంటున్నాను. 20 వోల్ట్స్ ఎన్ని పెట్టుకుంటున్నానంటే మనకి వచ్చేది అవుట్పుట్ అనేది 20 వాట్స్ కన్నా ఎక్కువ అని అనిపించింది. గైస్, ఇప్పుడైతే నేను ఇన్పుట్ అయితే ఇచ్చేస్తాను. రెక్టాంగిల్ షేప్ 5 వాట్స్ డీసీ అయితే అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చెక్ చేస్తే రావట్లేదు. అరే ఏమైపోయింది అనుకున్నా. తర్వాత చూస్తే ఇక్కడ తిరుగుతుంది చూసారా, -11 వస్తుంది. అంటే నేను ఇన్పుట్ అనేది రివర్స్ ఇచ్చాను అనమాట, అందుకని మనకి మైనస్లో వస్తుంది. సో ఇక్కడ మైనస్లో వచ్చిన ప్రాబ్లం లేదు, దాన్ని మళ్ళీ మార్చితే కరెక్ట్గా వస్తుంది ప్లస్లోకి. ఇక్కడ 11 వాట్స్ వస్తుంది. అప్పుడు నేను ప్లస్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు ఏం లేదు, సైన్ సిగ్నల్ మార్చాలన్నమాట. ప్లస్ నెగిటివ్కి నెగిటివ్ ప్లస్ అయితే ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే మీ ప్లస్లో వస్తుంది 11.90 12 వోల్ట్స్ అవుతుంది గైస్. అంటే ఇది 12 వోల్ట్స్ వస్తుంది. 5 వాట్స్ మనం ఇచ్చేది. మరి చూడండి 12 వాట్స్ అంటే లైట్ ఎందుకు వెళ్ళగదు, ఖచ్చితంగా వెలుగుతుంది కదా 5 వాట్స్ అంటే. సో ఇక్కడ 12 వాట్స్ 0 పాయింట్ అంత వస్తుంది. మనం మీ దగ్గరికి చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఎల్ఈడి బల్బ్ అనేది ఆ మల్టీమీటర్ ప్లేస్లో 5 వాట్స్ ఎల్ఈడి బల్బ్ అని చేశాను కదా, అది అయితే నేను కనెక్షన్ చేసి చూపిస్తాను. మీకు చెప్పేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే వీడియోని ఇప్పుడు చూసేయండి, అది 5 వాట్స్కి ఎలా చేశాను అనేది. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ సింబల్స్ ఇచ్చుకున్నాను అనమాట, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అని. ఇక్కడ మీరు చూస్తే ఇదేమో పాజిటివ్కి అదేమో నెగిటివ్కి అయితే ఇచ్చాను. అందులో ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనపడుతుంది, పాజిటివ్కి నెగిటివ్కి అయితే ఇచ్చాను. పాజిటివ్కి నెగిటివ్కి అయితే కనెక్షన్ ఇస్తాను. ఒకవేళ రివర్స్ ఇచ్చినప్పటికీ మీరు సైన్స్ మార్చితే కనుక సరిపోతుంది, ఎందుకంటే ఇవి మోటార్స్ కాబట్టి దీని ద్వారా రివర్స్ మారితే సరిపోతుంది. అందుకని ఇప్పుడు నేను పాజిటివ్ అయితే ఇస్తున్నాను, అలాగే నెగిటివ్కి నెగిటివ్ అయితే ఇస్తున్నాను. చూడండి గైస్, అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియో ట్రై చేస్తాను. మన సబ్స్క్రైబర్లో ఒకరు మన నెక్ ఇయర్ ఫోన్స్ నుంచి స్పీకర్కి ఎలా చేయాలని అడిగారు. సో అదైతే చేశాను వీడియో, అది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అలా మన సబ్స్క్రైబర్స్ ఐడిని కూడా నేను చేస్తాను అనమాట, మీరు అడగడమే ఆలస్యం. అలాగే ఇప్పుడు కనుక నేను చూస్తే ఇక్కడ నేను కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మల్టీమీటర్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి కనెక్షన్ చేసి పవర్ బ్యాంక్ కనెక్షన్ చేసి లైట్ వెలిగింది చూస్తాను. ఇక్కడ పెట్టి చూస్తే తిరగట్లేదు, అదేంటి గ్లో అవ్వట్లేదు అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే అక్కడ పవర్ అయితే ఆన్లో లేదనమాట. ఇప్పుడైతే పవర్ ఆన్ చేసి చేస్తాను.
సో గ్యాస్ మీరు ఇక్కడ చూస్తే నేను కనెక్షన్స్ ఇస్తున్నాను. నెగిటివ్ ఒకటి, పాజిటివ్ ఒకటి, రెక్టాంగిల్ డీసీ మోటార్కి ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. లైట్ గ్లో అవుతుంది చూద్దాం. సో ఇక్కడ పెడితే కనుక లైట్ అయితే మోటార్ అయితే తిరుగుతుంది, లైట్ అయితే గ్లో అవ్వట్లేదు. ఇంజిన్ గ్లో అవ్వట్లేదు అంటారా? ఇంజిన్ గ్లో అవ్వట్లేదు అంటే ఇచ్చింది మనం పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను సరిగ్గా ఇచ్చాను. సో ఇప్పుడు ఇస్తే ఇక్కడ మీ స్పీడ్ అయితే తిరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, పెట్టి చూపిస్తున్నాను వైర్లు అందులో పెట్టంగానే జనరేటర్ అనేది తిరిగి దాని ద్వారా లైట్ అయితే తిరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇస్తాను, చూసారు కదా, అందుకని తీసి పెడుతున్నాను, లైట్ వెలుగుతుంది ఆరుతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి డీసీ మోటార్స్ అనేది జనరేటర్ లాగా కూడా వర్క్ అవుతుంది అనమాట. అటుపక్క మీకు రౌండ్ షేప్ లేకపోతే సేమ్ రెక్టాంగిల్ షేప్ డీసీ మోటార్ని తీసుకోవచ్చు, అదైనా వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లం ఇక్కడ నేను సైన్స్ మార్చాను, అలాగలేదు. ఇప్పుడు నెగిటివ్ ఇచ్చి ఇటుపక్క పాజిటివ్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ చూసారా. సో ఇదన్నమాట మన వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కింద కామెంట్